నీతిని గురించి చెప్పుకుంటున్నాం కదండి. కంటిన్యూషన్. మరి చెడ్డదాసుడు ఏం చేసిండు? సోమరిగా ఉంటున్నాడు. మరి ఆయనకి ఇయ్యబడింది ఏంటి? అందరికీ ఇయ్యబడినటువంటి మరి తలాంతులు ఏ విధంగా ఉన్నాయి? మరి మత్తయి 25 15 వచనంలో చూచినట్లయితే అతడు ఒకనికి 5 తలాంతు, యజమానుడు ఒకనికి ఏమో 5 తలాంతులు ఇచ్చిండు, ఒకనికి 2 తలాంతులు ఇచ్చిండు, ఒకనికి ఒకటే తలాంతు ఇచ్చినాడు. మరి ఆ ఒక్క తలాంతు కూడా ఈ చెడ్డదాసుడు ఏం చేయలేదు. అది దాన్ని ఉపయోగించకుండా ఏం చేసినాడు అంటే 18వ వచనంలో అయితే, ఒక తలాంతు తీసుకున్నవాడు వెళ్ళి భూమి త్రవ్వి తన యజమానుని సొమ్ము దాచిపెట్టినాడు. నీకు ఇచ్చిన తలాంతుని దాన్ని తవ్వి దాచిపెట్టడం అంటే చంపేయడం, అంటే నీ తలాంతుని నువ్వు ఉపయోగించుకోకపోవడం. నీ తలాంతు ఒక్కదాన్ని కూడా నువ్వు ఒక్కదాన్ని ఉపయోగించుకోవడం ఈజీ, 5ని ఉపయోగించడం కష్టం. మరి రెండిటిని కూడా కొద్దిగా కష్టమే. అంటే నీకు స్వస్థతా వరం ఉండొచ్చు, ఉపదేశ వరం ఉండొచ్చు, ప్రార్థనా వరం ఉండొచ్చు, మరి అనేకులను దేవుని సన్నిధికి రప్పించే వరం ఉండొచ్చు, బీదలను పోషించే వరం ఉండొచ్చు. ఇవన్నీ కూడా దేవుడిచ్చిన తలాంతులు. 5 చేయాలంటే కష్టం, కానీ ఒకటి చేయాలంటే ఆ ఒక్కటి కూడా చేయకుండా ఆయన ఇచ్చినటువంటి అంటే మన యొక్క సామర్థ్యమును బట్టి దేవుడు మనకి ఆ తలాంతులను ఇస్తాడు. మరి ఒక్కటి ఇచ్చినప్పుడు ఆ ఒక్కటి కూడా మనము అది ఉపయోగించుకోకపోతే మరి అది ఏంటిది? దేవునికి కోపం వస్తుంది. మరి ఏంటిది అనంటే రోమా 5:17 చివరి లైన్లో, నీతి దానమును పొందువారు జీవం కలవారు. నీతిని ఈ మనము మన దగ్గర దాచిపెట్టుకోకుండా దానంగా ఇవ్వాలి. ఆ దానంగా పొందిన వారిని మనం ఏం చేస్తున్నామంటే జీవము గలవారిగా చేస్తున్నాం. ఆ విధంగా మనం నీతి దానం చేయాలా. వారు నీతి దానము విన్నవారు నీతి దానము పొందాలి. ఆ విధంగా లేకుండా మరి సోమరి చెడ్డ దాసుడుగా ఉంటే ఏమవుతుంది? 30వ వచనంలో, మరియు పనికి మాలిన ఆ దాసుని వెలుపటి చీకటిలోకి త్రోసివేయుడి, అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటయు ఉండును. అమ్మో! అంత భయంకరమైనటువంటి ఇచ్చినటువంటి తలాంతును ఉపయోగించుకోకుంటే ఇంత గొప్ప పనిష్మెంట్ ఉంటుంది. కాబట్టి ఇది కృపాకాలమే. కాబట్టి ఆ విధంగా ఉండకుండా మన సోమరితనం అనంతయు వదిలిపెట్టి మనకిచ్చినటువంటి తలాంతులను మనము ఉపయోగించుకుందుము గాక. మన సామర్థ్యమును బట్టి దేవుడు మనకిచ్చిన తలాంతులను మనము మరి త్వరగా ఉపయోగించుకోవాలి. ఎందుకంటే నేను త్వరగా వస్తున్నాను అని ప్రకటనలో చెప్తున్నాడు. కాబట్టి ఆయన రాకముందే మన తలాంతులను మనం